This conference will now be recorded. This conference will now be recorded. ఇప్పుడు ఏం చేస్తామంటే 7th క్వశ్చన్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ క్వశ్చన్ కన్నా ముందు రాసుకో. దాని ఆన్సర్ రాసుకో. క్వశ్చన్ దాని సిరీస్ ఏం పెట్టదు, అది అసలు క్వశ్చన్ కేటగిరీలోకి రాదు, అది సినారియో కేటగిరీలోకి వస్తుంది. షేర్ చేసుకో. ఐఏసి డిస్కషన్ పార్ట్ 1. ఐఏసి డిస్కషన్ పార్ట్ 1. ఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. Okay, yeah. What is the extension that you are going to use to create or modify an existing template? Then only go question asko. Then only go question asko. What are the different tools? What are the different tools or IDEs? What are the different tools or IDEs that you can use, or IDEs that you can use to deal with ARM templates? Yeah, దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో స్టార్టింగ్ కదా, ఫస్ట్ లో విజువల్ స్టూడియో కోడ్ రాసుకో, తర్వాత నుంచి విఎస్ కోడ్ అని రాసుకో. అంటే అందరికి తెలియదు కదా విజువల్ స్టూడియో కోడ్. స్టూడియో టీ లేదు. నెక్స్ట్ విజువల్ స్టూడియో 2015 or 2019 versions. తర్వాత నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఓకే చాలు. తర్వాత ఏఆర్ఎం పోర్టల్ అంటే అజూర్ పోర్టల్. అజూర్ పోర్టల్ అని రాస్తాను కదా. అజూర్ పోర్టల్ 2 రకాలు, ఏఎస్ఎం పోర్టల్, ఏఆర్ఎం పోర్టల్. ఏఆర్ఎం పోర్టల్ అంటే అజూర్ రిసోర్స్ మేనేజర్ పోర్టల్. అంటే ఈ పోర్టల్లో రిసోర్సెస్ అన్ని రిసోర్స్ గ్రూప్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి మేనేజ్ అవుతాయి, రిసోర్స్ మేనేజర్ మీద. కానీ ఏఎస్ఎం పోర్టల్ అంటే మేనేజ్మెంట్ పోర్టల్. ఏఆర్ఎం పోర్టల్ యొక్క URL ఏమో portal.azure.com. ఏఎస్ఎం పోర్టల్ అంటే క్లాసిక్ పోర్టల్ అంటాం, దాని యొక్క URL ఏమో manage.windowsazure.com. ఈ ఏఆర్ఎం పోర్టల్ రాకముందు వాడేవాళ్ళం, మీకు గుర్తుందో లేదు. దాన్ని సర్వీస్ బేస్డ్ మేనేజర్, అది సర్వీస్ మేనేజ్మెంట్ బేస్డ్ రిసోర్స్ పోర్టల్. ఇదేమో రిసోర్స్ మేనేజర్ బేస్డ్ రిసోర్స్ పోర్టల్. అందుకని దాన్ని క్లాసిక్ పోర్టల్ అంటారు, దీన్ని ఆర్మ్ పోర్టల్ అంటారు. డిప్లికేట్ అయిపోయింది. డిప్లికేట్ అయిపోయింది January 8, 2018 డిప్లికేట్ అయిపోయింది. ఓకే యా. అండ్ మీకు లాజికల్ గా మాట్లాడితే, మీరు గ్రాఫికల్ గా మీరు పోర్టల్ లాగిన్ అయ్యి VM క్రియేట్ చేసినా, వెబ్ యాప్ క్రియేట్ చేసినా, అది ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా సరే, అది ఇంటర్నల్ గా ఒక టెంప్లేట్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని మీరు అజూర్ పోర్టల్లో డైరెక్ట్ గా రిసోర్స్ క్రియేట్ చేసిన, పవర్ షెల్ వేలో రిసోర్స్ క్రియేట్ చేసిన, ఏఆర్ఎం టెంప్లెట్స్ ఇచ్చేసి రిసోర్స్ క్రియేట్ చేసిన, ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే టెంప్లేట్ బేస్డ్ లోనే జరుగుద్ది. అందుకనే మీరు పోర్టల్లో VM క్రియేట్ చేశారనుకో, ఎగ్జిక్యూటింగ్ ద టెంప్లేట్, డిప్లాయింగ్ ద టెంప్లేట్,
ఫర్ విఎం అని చెప్పి వస్తుంది, అంతే తప్ప క్రియేటింగ్ విఎం అని రాదు. డిప్లాయింగ్ ఏ టెంప్లెట్ ఫర్ విఎం క్రియేషన్ అని, లేకపోతే అప్డేటింగ్ టెంప్లెట్ ఫర్ విఎం క్రియేషన్ అని, ఆ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ అలా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు. సో బేసికల్ గా ఏఆర్ఎం టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి మీకు 4 రకాలుగా చేయొచ్చు. ఒకటి విజువల్ స్టూడియో కోడ్, విఎస్ 2015 and 19, ఆర్ నోట్ప్యాడ్++, ఆర్ ఆర్మ్ పోర్టల్. ఓకే, ఇవే ఎందుకు చెప్తున్నానంటే మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేయడానికి ఏ ఎడిటర్స్ వాడారు అంటే యూ షుడ్ హ్యావ్ ద ఆన్సర్ ఇన్ హ్యాండీ. దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ దీస్ క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ కదా. ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏఆర్ఎం టూల్స్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఇన్ విఎస్ కోడ్. ఏఆర్ఎం టూల్స్, Azure Resource Manager tools in Visual Studio Code. మీరు విజువల్ స్టూడియో వాడాను అంటే కనుక, మేము విఎస్ కోడ్ వాడాను అంటే కనుక దానిలో ఏ ఎక్స్టెన్షన్ వాడాలని చెప్పి అడుగుతారు, అందుకని చెప్పి క్వశ్చన్. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద వర్షన్ దట్ యూ హ్యావ్ యూజ్డ్. సేమ్ క్వశ్చన్ కి సేమ్ క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసుకుని వర్షన్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క వర్షన్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. సో యూ షుడ్ బి క్లియర్ ఆన్సర్ ఫర్ దిస్. వర్షన్ వచ్చేసి 14. extension version you need to tell, not versions. What is the extensions version? Hmm. 14.1. Okay, next ARM stands for Azure Resource Manager. Nonsense process code. ARM stands for Azure Resource Manager. Next, what are the different elements are part of ARM templates? Elements are they are nothing. Space ఇచ్చి in shortcut అని పెట్టుకో, in shortcut. అక్కడ స్పేస్ ఇచ్చి రాసుకో, ఇన్ షార్ట్ కట్ పక్కన స్పేస్ ఇచ్చి రాసుకో, లేదా కింద రాసుకుని స్పేసింగ్ ఒక ట్యాబ్ స్పేస్ ఇవి ట్యాబ్ స్పేస్ లైన్ లో ట్యాబ్ స్పేస్ SCPVRO SCP స్పేస్ S స్పేస్ C స్పేస్ V స్పేస్ అలా SCPVRO. నెక్స్ట్ లైన్ లో రాసుకో. నెక్స్ట్ లైన్ లో S stands for schema. S stands for schema. Next, C stands for content version. Content version కలిపే. Next, P stands for parameters. P stands for parameters. Next, V stands for variables. W is next. R stands for resources. R
R capital. R stands for resources. Resources. Next, O stands for output. Output. Okay. Next, what are the basic elements of ARM templates? ఈ బేసిక్ ఎలిమెంట్స్ అన్ని SCP-VR1 బేసిక్ ఎలిమెంట్స్. SCP-VR1 రాసేసుకో. ఎలాగని పైన SCP-VR1 ఏంటో తెలుసు కాబట్టి దట్స్ ఫైన్. ఓకే యా. వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఎలిమెంట్స్ ఆఫ్ ARM templates? మ్యాండేటరీ ఎలిమెంట్స్ ఏంటంటే వీటిని SCP-VR1 ని ఎలిమెంట్స్ అంటారు. ఓకే, ఒక టెంప్లెట్ లో వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ లో వీటిని బేసిక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ లేకపోయినా, ఈ ఎలిమెంట్స్ లో రెండు రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, మ్యాండేటరీ ఎలిమెంట్స్, నాన్ మ్యాండేటరీ ఎలిమెంట్స్. మ్యాండేటరీ ఎలిమెంట్స్ అంటే ఏ ఎలిమెంట్ లేకపోతే మీ టెంప్లెట్ ఇన్వాలిడ్ అవుతుంది, ఏ ఎలిమెంట్ లేకపోయినా సరే మీ టెంప్లెట్ వ్యాలిడ్ అవుతుందో దాన్ని బట్టి మీరు మ్యాండేటరీ, నాన్ మ్యాండేటరీ కేటగరైజ్ చేయాలి. సో ఈ SCP-VR1 లో ఏ ఎలిమెంట్ లేకపోతే మీ టెంప్లెట్ ఇన్వాలిడ్ అవుతుందో దాన్ని మ్యాండేటరీ ఎలిమెంట్ అంటారు. ఏ ఎలిమెంట్ లేకపోయినా కూడా మీ టెంప్లెట్ వ్యాలిడేట్ అవుతుందో దాన్ని నాన్ మ్యాండేటరీ ఎలిమెంట్ అంటారు. సో మ్యాండేటరీ ఎలిమెంట్స్ ఆర్ SCR. దాని పక్కన రాసుకుంటుంది స్కీమా, కన్వర్షన్, రిసోర్సెస్ ఆర్ మ్యాండేటరీ ఎలిమెంట్స్ అని చెప్పి, అయితే SCR కి కామా పెట్టి రాసుకో. PVO. మహేష్, SCR ఆ మూడాటికి కామా పెట్టు. ఆ మూడు ఒకటి కాదు కదా, SCR తర్వాత పెట్టు. రైట్. ఆ తర్వాత కింద కూడా పెట్టు. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ యూ కెన్ ఎగ్జిక్యూట్ an ARM templates కదా, దానికి యూజింగ్ PowerShell, నెక్స్ట్ అది యూజింగ్ PowerShell అనేది 1 అని పెట్టు, అది వన్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మెథడ్. అది సెకండ్ వచ్చేసి యూజింగ్ Visual Studio, తర్వాత యూజింగ్ Visual Studio కోడ్, VS కోడ్ రాసుకున్నాం. నెక్స్ట్ యూజింగ్ ARM పోర్టల్, ఓకే. నెక్స్ట్ యూజింగ్ క్లౌడ్ షెల్. ఓకే, దీని తర్వాత ఇంకో క్వశ్చన్ రాసుకో. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ that you can add optionally to ARM templates?
ఫంక్షన్స్ అనే ఎలిమెంట్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీఐ వర్షన్ అని చెప్పి నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఏపీఐ వర్షన్ ఇదో ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, explain each and every element. Explain the importance of each and every element in SCP-VRO. SCP-VRO. Next task. S stands for, next line రాసుకో. ఒక్కొక్క లైన్ వస్తుంది. S stands for schema. S stands for schema. It tells the ARM template. The schema tells the ARM template. This tells the ARM template. This tells the ARM template to check the syntax. Format. To check the syntax, format. And version based. Parameters. Version-based parameters. How they are supposed to be part of. How they are supposed to be part of an ARM template. Okay, continuation. This tells the information about version of an ARM template. Next, parameters. This tells what are the different parameters. What are the different parameters are being used in this ARM template. Are being used in the ARM template. Variables called the same part. This tells the what are the different variables those are being used in ARM template. Let's name variables and this much for variables. Variables lo this tells what are the different parameters and rasu kada akkada variables and update cheyi. Okay, next, this tells what are the different resources
What are the different resources? What are the different resources to be created, or how they want it to be created, or how they are supposed they are supposed to be created. They are supposed to be. This tells what kind of output you wanted to display. Output you wanted to display upon the execution of ARM template. ప్రతి దానికి ARM template రెడీ చేసేసాం. Supposed to be created in ARM template. అంతే. All of you clear the importance of the SCPVRO? మీరు SCPVRO ఎలిమెంట్స్ లో ఒక ARM టెంప్లెట్ లో SCR అనేవి మ్యాండేటరీ ఎలిమెంట్స్, PVO అనేవి నాన్ మ్యాండేటరీ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మీకు ARM టెంప్లెట్స్ యొక్క స్ట్రక్చర్ చూపిస్తాను. ఓపెన్ ద VS Code ప్లీజ్. సేవ్ ద డాక్యుమెంట్ ప్లీజ్ ఫస్ట్. Done. VS కూడా VS Code. Close all the existing tabs. Mother mute. Yeah. Now left side, go to extensions part. Go to extensions part. Left లో నీకు ఇండికేషన్స్ ఉన్నాయి కదా, VS Code లో లెఫ్ట్ రైట్ కింద ఇంకా రైట్ అదే ఇక్కడ ARM టూల్స్ అని టైప్ చేయి. ARM టూల్స్. సెకండ్ ARM మేనేజర్ మీకు కనిపిస్తుంది. సెకండ్ రైట్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ చేసేసి ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత VS Code క్లోజ్ చేసి ఓపెన్ చేసుకో. మరి విజువల్ స్టూడియోలో కూడా సేమ్ ఉంటుందా? విజువల్ స్టూడియోలో కూడా చేయొచ్చు, కానీ VS Code బెటర్, ఈజీ ఉంటుంది విజువల్ స్టూడియోలో పోస్తే. ఐ మీన్ రెండు సేమే. మనం ప్రస్తుతానికి ఇది వాడదాం, తర్వాత చూపిస్తాను. అని మీకు రెండు చూపించాను నేను ఎలా. ఓకే టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామని, ARM అనేది మనం అంటే ఎలా యూజ్ చేసుకోవడం, పైప్ లైన్స్ యూజ్ అంటే అలా కాదు భార్గవ్. రియల్ టైంలో సపోజ్ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ VMలు అజూర్లో క్రియేట్ చేయమన్నాడు అనుకో, అజూర్లోకి వెళ్ళి రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసి దానిలో VMs క్రియేట్ చేసి ఇవన్నీ సెటప్ చేస్తారు. అవునా? VMs కానీ వెబ్ యాప్స్ కానీ ఏదో ఒకటి, రైట్? ఒక 5 లేదా 10 లేదా 15 అంటే ఓకే. ఓ 1000 సెటప్ చేయమంటే లేదా ఒక 100 సెటప్ చేయమంటే మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా. ఎందుకంటే నేమింగ్ స్టాండర్డ్స్ లో కానీ, VMకి ఇచ్చే నేమ్ లో కానీ, లేకపోతే VM పాస్ చేసే పారామీటర్స్ లో కానీ, లేకపోతే VM తీసుకునే సైజ్ లో కానీ మీకు డే బై డే డిపెండెన్సీ పెరుగుతుంది. అండ్ యూ నీడ్ టు ఆటోమేట్ ద సేమ్ టు ప్రొవిజన్ ద రిసోర్సెస్ ఇన్ అజూర్, రైట్?
ఓకే. అందుకని చెప్పి ఏఆర్ఎం టెంప్లెట్ బేసికల్ గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఒక ప్రాజెక్ట్ సెటప్ చేసేటప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అది మీరు క్లౌడ్ లో సెటప్ చేస్తుంటే కనుక అది ఆటోమేటెడ్ ఫ్యాషన్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఆటోమేటెడ్ ఫ్యాషన్ అనేది కూడా ఒక షెడ్యూల్ బేస్డ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కనుక మనం అజూర్ డెవాప్స్ తో ఆటోమేట్ చేస్తాం. అంటే టు ప్రొవిజన్ ఏ విఎం టు క్రియేట్ ఏ విఎం ఇన్ ద అజూర్ యూజింగ్ అజూర్ డెవాప్స్. ప్రస్తుతానికి మార్కెట్ లో ఎలా ఉంది, ఆర్మ్ టెంప్లెట్స్ యూజ్ చేసి రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ డెవాప్స్ కల్చర్ మీరు ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేషన్ ఒక ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబుల్ చేసేటప్పుడు అది ఆటోమేటెడ్ ఫ్యాషన్ లో జరగాలి అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్. మీ ప్రాజెక్ట్ లో ఒక 5-6 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, లైక్ డెవ్, యూఏటి, క్యూఏ, స్టేజ్ అని చెప్పి ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. సో ప్రతిదానికి మీరు విఎంస్ క్రియేట్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి దానిలో డెవ్ విఎం, డెవ్ విఎం 2, డెవ్ విఎం 3 అని పెట్టలేదు కదా, రైట్? You're supposed to automate it with the help of different processes or standards available in the market. So to make the infrastructure enabling in an automated fashion, we are using PowerShell or ARM templates in Azure. But if you want to make it in using a standardized process, if you want to make it as standardized, then you are supposed to do it with Azure DevOps to be enabled in different environments according to different parameters associated as per the user end user choice. సేమ్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటేనా లేకపోతే కొత్తగా క్రియేట్ చేసిన దాన్ని కూడా ఇట్లా కావాలని చేసుకోవాలంటే? అంటే ఇప్పుడు ఒక ప్రీడిఫైన్డ్ సెట్ ని మనం సేమ్ దాన్ని క్లోన్ లెక్క క్రియేట్ చేయాలంటే ఇట్లా టెంప్లెట్స్ యూజ్ చేసుకున్నా, లేకపోతే స్క్రాచ్ నుండి క్రియేట్ చేసేటప్పుడు కూడా స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసినప్పుడు చేసుకోవచ్చు, సేమ్ టైప్ ఇంప్లిమెంట్ క్లోన్ చేద్దాం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ ని క్లోన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీరు క్రియేట్ చేసే రిసోర్సెస్ లో ఏ రిసోర్సెస్ కి యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. లేదంటే ఆప్షన్ ఏలోను యూనిక్ ఐడెంటిఫైర్ 1 ఉంది, ఆప్షన్ బిలోను యూనిక్ ఐడెంటిఫైర్ 1 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, రిసోర్స్ క్రియేట్ అవుతుంది కదా, రైట్? అవునా? అజూర్ లో విఎం నేమ్ అనేది యూనిక్ నేమ్. ఎగ్జాంపుల్ ఇస్తే క్లారిటీ వస్తదేమో మనకి. ఇట్లా ఎగ్జాంపుల్ ఒక 2 days వెయిట్ చేయండి, మేబీ నేను చూపిస్తాను. ఇవాళ రేపు ఎల్లుండి ప్రాక్టికల్ చూపించేస్తాను దీని ఇంపార్టెన్స్. దానికి ఇది గ్రౌండ్స్, ఇవన్నీ బేసిక్స్ డిస్కస్ చేస్తాను. ఓకే guys, all of you clear till now? The discussion we discussed about the same in the notepad. అందరికి క్లియర్ కదా ఎలిమెంట్స్ గురించి? Yes. మహేష్, నీ లోకల్ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో. ఎక్కడైతే డెవాప్స్ రిలేటెడ్ ఉందో అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి ఏజెంట్ లోపల బయట క్రియేట్ చేసుకో. యూజ్ షార్ట్ కట్స్ నో షార్ట్ కట్ వాడు. ఓకే. షార్ట్ కట్ ఏంటి? ఫోల్డర్ క్రియేట్ Ctrl+Shift కొట్టు. ARM టెంప్లెట్స్ అని పెట్టు. రైట్. ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఈ ARM టెంప్లెట్స్ లో ఒక న్యూ ఫైల్ సేవ్ చేయి. ఆ ఫైల్ షుడ్ బి సేవ్డ్ విత్ .json ఎక్స్టెన్షన్. న్యూ ఫైల్ ఇప్పుడు దాన్ని సేవ్ చేసుకో. సేవ్ యాజ్ .json ఫైల్ నేమ్ టెస్ట్ టెంప్లెట్ .json టెస్ట్ టెంప్లెట్ అని రాసుకో. చెప్తా. టెస్ట్ టెంప్లెట్ సేవ్ యాజ్ టైప్ లో JSON ఉందో చూడు.
జేసన్ అక్కడే ఉంది జేసన్ రైట్ ఇదా జేసన్ అదే ఫస్ట్ నువ్వు మ్యూట్ లో ఉండిపో నేను చెప్తాను అంతే సేమ్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఫైల్ ఓపెన్ చేయి ఆ కింద టెర్మినల్ క్లోజ్ చేసుకో టెర్మినల్ తో యూజ్ కొత్త ఫైల్ ఓపెన్ చేయి ఇక్కడ AR1 టైప్ చేయి సేవ్ చేయక్కర్లేదు జస్ట్ AR1 టైప్ చేయి AR1 టైప్ చేసు ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా పాపులేట్ ఏం అవ్వట్లేదు అంటే ఇంటెలిజెన్స్ పని చేయట్లేదు కదా ఇప్పుడు టెస్ట్ టెంప్లెట్ లోకి వెళ్ళి ఏం టైప్ చేయి టెస్ట్ టెంప్లెట్ వెళ్ళి ఏం టైప్ చేయి పాపులేట్ అయిందా సో ఇలా పాపులేట్ అవ్వాలంటే టెంప్లెట్ అనేది .json తో సేవ్ అయితేనే మీకు పాపులేట్ అవుతాయి అంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది మీరు ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశారు రైట్ ARM టెంప్లెట్స్ అని చెప్పి ARM టూల్స్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాం కదా ఆ ఎక్స్టెన్షన్ వర్క్ అవ్వాలి అంటే ఈ ఫైల్ .json లో సేవ్ అయితేనే ఆ ఎక్స్టెన్షన్ యొక్క ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి లేకపోతే కనిపించవు అందుకని చెప్పి అన్టైటిల్ లో చూపించా నువ్వు అన్టైటిల్ లో ఏం టైప్ చేయి చూసామండి ఏం టైప్ చేయి ఏమన్నా పాపులేట్ అవుతుందా అంటే నా అర్థం ఏంటి మీ ఎక్స్టెన్షన్ పనిచేయట్లేదు ఇక్కడ ఇప్పుడు టెస్ట్ టెంప్లెట్ లో ఏం టైప్ చేయి ఉన్నది తీసేసి పనిచేస్తుందా ఎక్స్టెన్షన్ గైస్ అలా క్లియర్ అబౌట్ దిస్ వన్ మీరు విజువల్ స్టూడియోలో ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేద్దాం అనుకుంటే కనుక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేస్తేనే మీకు ఆ ఎక్స్టెన్షన్ పనిచేస్తుంది అది ఏ ఎక్స్టెన్షన్ సరే అది ఆర్మ్ టెంప్లెట్స్ అయితే ఆర్మ్ టెంప్లెట్స్ లేకపోతే పవర్షెల్ అయితే పవర్షెల్ ఏదన్నా సరే మీరు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఆ ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేసే ఆ ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేసే ఫార్మాట్ లో ఫైల్ సేవ్ అయితేనే మీకు ఆ ఎక్స్టెన్షన్ అనేది ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు దట్స్ వాట్ ద ఇంటెన్షన్ ఏరీస్ అలా క్లియర్ Yes, Mani. Yes. ఎస్ మనీ Yeah. Now type A. Remove everything and type A. Just. బేసికల్లీ ఇక్కడ ARM టెంప్లెట్స్ మీరు ఏం టైప్ చేయగానే మీకు 5 రకాల స్నిప్పెట్స్ వస్తాయి స్నిప్పెట్స్ అంటారు వీటిని ఓకే మహేష్ ఫస్ట్ క్లిక్ చేయి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ చేసి మళ్ళీ టైప్ చేయి మనీ ఆర్మ్ టెంప్లెట్ ఫార్మాట్ ని JSON ఫార్మాట్ అని చెప్పొచ్చు అయితే ఓన్లీ ఎక్స్టెన్షన్ వరకేనా ఇది ఆర్మ్ టెంప్లెట్స్ అనేవి JSON లాంగ్వేజ్ లో చేస్తాం JSON ఫార్మాట్ కదా ఓకే ఆర్మ్ టెంప్లెట్స్ అనేవి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటిఫైర్ అని చెప్పి ఒక సపోర్ట్ లాంగ్వేజ్ ఉంది దాన్ని యూజ్ చేసుకుని ఆర్మ్ టెంప్లెట్ డెవలప్ చేస్తాం అంటే దట్ మీన్స్ ఆర్మ్ టెంప్లెట్స్ విల్ బి డెవలప్డ్ ఆర్ విల్ బి క్రియేటెడ్ యూజింగ్ JSON లాంగ్వేజ్ JSON లాంగ్వేజ్ is a framework ARM templates is a product that is developed on the JSON based on the JSON framework okay JSON అనేది ఒక లాంగ్వేజ్ ARM templates అనేవి JSON లాంగ్వేజ్ యూజ్ చేసుకుని తయారు చేసిన ఒక ప్రొడక్ట్ అంతే ఓకే మహేష్ ఒకసారి మొత్తం డేటా తీసి మళ్ళీ కంట్రోల్ A డిలీట్ మళ్ళీ ఏం టైప్ చేయి మీకు ఒక విజువల్ స్టూడియో కోడ్ VS కోడ్ తో మీరు ఆర్మ్ టెంప్లెట్ డీల్ చేసేటప్పుడు మీకు వచ్చే స్నిప్పెట్స్ ఎన్ని రకాలు అడుగుతారు 5 టైప్స్ ఆఫ్ స్నిప్పెట్స్ వస్తాయి టైప్ ఏ ఆటో పాపులేట్ అవ్వట్లేదు పక్కన ఏదో సింబల్ వచ్చిందబ్బా అందుకే అవట్లేదు అది తీసే అవట్లేదు అయితే ఒకసారి VS కోడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసుకో ఇప్పుడు ఓపెన్ చేసుకో ఏం టైప్
వీటిని స్నిప్పెట్స్ అంటారు. స్నిప్పెట్స్ అంటే పీస్ ఆఫ్ కోడ్ అని, దట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ రైట్ దట్ ఈస్ రిటెన్ ఫర్ టు మీట్ ఏ పర్పస్. ఓకే, దాన్ని స్నిప్పెట్స్ అంటారు. సో బేసికల్ గా ఈ ఆమ్ టెంప్లెట్స్ అనేవి కర్సర్ ఒక్కో దాని మీద పెట్టు మహేష్. ఈ 5 రకాలు ఏంటంటే ఫస్ట్ దాని మీద పెట్టు, ఫస్ట్ దాని మీద పెట్టు, అది బేసిక్ ఆమ్ టెంప్లెట్. నెక్స్ట్ స్నిప్పెట్ ఈస్ ఫర్ మేనేజ్మెంట్ గ్రూప్. థర్డ్ స్నిప్పెట్ ఈస్ ఫర్ సబ్స్క్రిప్షన్స్. ఫోర్త్ వన్ ఈస్ ఫర్ tenants. Fifth one is for basic template. సో బేసికల్ గా పారామీటర్స్ టెంప్లెట్స్. ఓకే, సో ఏం చేస్తా ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయి. నేను ఫస్ట్ టైం ఒకటి తీసుకో, తర్వాత డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకోటి తీసుకో. అసలు ఈ 5 రకాల స్నిప్పెట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. దీనిలో ఏమన్నా ఉందా స్నిప్పెట్స్ లో? దీనిలో జస్ట్ ఎస్సిపి ఎఫ్ఈఆర్ఓ ఉంది, ఎఫ్ వచ్చి యాడ్ అయింది, అంటే ఫంక్షన్స్ వచ్చి యాడ్ అయింది దీనిలో, రైట్? ఇప్పుడు తీసేసి మేనేజ్మెంట్ గ్రూప్ తీసుకో. I'm just taking a tour of different snippets available for this one. రాదు నీకు, ఒకటి ఓపెన్ అయిన తర్వాత ఇంకోటి రాదు, యూ నీడ్ టు డిలీట్ ఎంటైర్. ఇప్పుడు సెకండ్ తీసుకో, టైప్ సింబల్ డిలీట్ అవ్వట్లేదు చూసావా? డిలీట్ క్లిక్ చేయి, డిలీట్ క్లిక్ చేయి, డిలీటా? కంట్రోల్ ఏ. ఆ ట్యాబ్ డిలీట్ చేయలేవా? ట్యాబ్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్యాబ్ క్రియేట్ చేయలేవా? చేయొచ్చు, లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకా డిఫరెంట్ ట్యాబ్స్ లో ఓపెన్ చేయొచ్చు కదా? అలానే ఓకే, దట్స్ ఫైన్. అంటే మళ్ళీ మనకి ఏఆర్ఎం ఎక్స్టెన్షన్ టూల్స్ ఎక్స్టెన్షన్ డిటెక్ట్ అవ్వాలంటే అది ఫైల్ సేవ్ అయి ఉండాలి కదా, లేకపోతే రాదు కదా, రైట్? అదే ఫైల్ తీసుకొని 5 ట్యాబ్స్ ఓపెన్ చేస్తాయి కదా? అదే ఫైల్ తీసుకొని, కానీ ఫైల్ సేమ్ నేమ్ ఉండదు కదా ఫైల్ కి. యూ కెనాట్ సేవ్ మల్టిపుల్ ఫైల్స్ విత్ సింగిల్ నేమ్, రైట్? నేను సేవ్ చేయమనట్లేదు, జస్ట్ సేవ్ కాదు, సేవ్ చేయకుండా ఆమె ఎక్స్టెన్షన్ పనిచేయదు కదా. అన్టైటిల్ లో మీకు చూపించింది అదే కదా. అన్టైటిల్ లో మీకు ఆమె ఎక్స్టెన్షన్ ఎందుకు వ్యాలిడేట్ అవ్వట్లేదు, ఎందుకు ఆటో ఇంటెలిజెన్స్ అవ్వట్లేదు? ఎందుకంటే అన్టైటిల్ ఫైల్లో .json అనేది ఎక్స్టెన్షన్ తో సేవ్ అవ్వలేదు. కరెక్టే, నేను అనేది అట్లా కాదు. ఇప్పుడు ఈ టెస్ట్ టెంప్లెట్ .json అనేది ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేయలేమా? సేవ్ అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్యాబ్ లో ఉంది కదా. సో ఇంకో ట్యాబ్ ని చేయలేమా? ఇంకో ట్యాబ్ లో సేమ్ టెంప్లెట్ ని ఓపెన్ చేయలేమా అంట. ఓపెన్ ఫైల్ కొట్టేసి ఒక్క నిమిషం క్లిక్ ఓపెన్ అయింది. పని చేయి, సింపుల్ అంత నేను చెప్తాను. క్లోజ్ చేసి మొత్తం VS కోడ్ క్లోజ్ చేసి చెప్తాను, ఇంకా సింపుల్ చెప్తాను. VS కోడ్ క్లోజ్ చేయి. VS కోడ్ 5 డిఫరెంట్ టెంప్లెట్స్ దాంట్లో ఫైల్స్. Go to folder please. Go to on templates please. Copy the same with 5 different copies. Test template 1, 2, 3. Copy. మళ్ళీ ఓకే, యా. రీనేమ్ చేసుకోవాలి, లేకపోతే బేసిక్ మేనేజ్మెంట్ పోర్టల్ సెలక్షన్ అలా అవసరం లేదు, అంత అవసరం లేదు. నేను చెప్తాను. ఇప్పుడు go to VS Code, మొత్తం go to file, open file, select all the files, click on open, control A, open. ఇప్పుడు ఒక దానిలో ఒకటి తీసుకో, అదే కదా కార్తీక్ చెప్పేది. ఒక దానిలో ఏఆర్ఎం, ఒక దానిలో ఏఆర్ఎం ఎంజీ, ఒక దానిలో ఏఆర్ఎం సబ్స్క్రిప్షన్స్, ఒక దానిలో ఏఆర్ఎం పారామీటర్స్, ఒక దానిలో ఏఆర్ఎం పేమెంట్స్. జస్ట్ అన్ని ఓపెన్ చేసి ఏమేమి డిఫరెన్స్ ఉందో చూడండి. బేసికల్ డిఫరెన్స్ ఏముండదు, అన్ని ఒకేలా ఉంటాయి. జస్ట్ మీ అబ్జర్వేషన్.
ఫస్ట్ లో వెల్కమ్ ట్యాబ్ క్లోజ్ చేసుకో, ఆటోమేటిక్ పిక్ అవుతుంది. నాలుగు వచ్చిందండి ఇక్కడ. ఇంకోటి ఉంది, ఇంకోటి ఆల్రెడీ ఓపెన్ అయింది ఇంతకు ముందే, అందుకని రావాలి. ఫస్ట్ లో చదువుతా. ఓకే, మీరు ఈ 5 స్నిప్పెట్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ పారామీటర్స్ రిలేటెడ్ స్నిప్పెట్ తప్ప మిగతా అన్ని టెంప్లెట్స్ అన్ని స్నిప్పెట్స్ కూడా సేమ్ ఉంటాయి. యూ కెన్ అబ్జర్వ్ దేర్ విల్ నో డిఫరెన్స్. Yes. మహేష్ మ్యూట్ ప్లీజ్. అలా క్లియర్ అబౌట్ దిస్. ఐ మీన్ దీని వల్ల మీకు జస్ట్ ఓన్లీ ఏమి మ్యాండేట్ టెంప్లెట్స్ ఏమి నాన్ మ్యాండేటరీ టెంప్లెట్స్ ఓవరాల్ గా చెప్పాను, ప్రాక్టికల్ గా చూపించలేదు. అండ్ ఈ టెంప్లెట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా SCPVRO ఫార్మాట్ లోనే ఉండాలి. ఓకే, సో దాన్ని ప్రాక్టికల్ ఐ మీన్ అది ఎలా ఉండాలి, అసలు ఒక టెంప్లెట్ ని వ్యాలిడేషన్ ఎలా చేస్తాము అనేది మనం రేపు డిస్కస్ చేస్తాం. ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద IAC, ఐ మీన్ IAC2 టెంప్లెట్స్.